ఆనందించి ఆస్వాదిస్తే ఆ లెక్క వేరుంటుంది, ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే చదివాను పేరు టిఫిన్ దొరుకుద్ది తప్ప నీకు అంతగానే ఉండదు. జీవితానికి సరిపడే ఆశీర్వాదం ఎట్టొచ్చుద్దండి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. యెహోషువ చెప్తున్నాడు దేవుడు యెహోషువకి, నాన్న నువ్వు దివారాత్రాలు ధ్యానం చేస్తే నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు నాన్న, సక్సెస్ అవుతావురా లైఫ్లో. ఇది గెలుపు తంత్రం, సక్సెస్ మంత్రం కాదు, భోజన సూత్రం అంతే. 10 చదివితే తినేడు తరలేదేటారు, ఎందుకు వచ్చిన చదివేదానో బాబు కూడా వదిలిపోతుంది. అప్పుడు నువ్వు భోజనమే పొందుకుంటావు, సక్సెస్ ఏడ పొందుకుంటావు? అలా ఎందుకు జరుగుతుందంటే దాన్ని ఆనందించలేక, దాంట్లో ఏం ఆనందం కనపడదు. ఆహా అని ఇప్పుడు అనిపిస్తుంది అడిగి, మరి బాబోయ్ ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి, అది చచ్చిపోతున్నాను ఇప్పుడు 7 అయినాయి. ఇంకా ఎడుతూనే పూర్తి చేస్తాడు ఆ పోర్షన్. అమ్మయ్య అని ఆ 10 అయిపోయింది బిడ్డ. ఎప్పుడైతే ఆ లక్షణం కనపడిందో ఇక మేము ఫోర్స్ తినరా బాబు, ఎందుకు వచ్చింది తిను, నువ్వు లెక్క చెప్పుకుంటావు. వాగ్దానం తీరించాల కసి గొడవ లేకుండా మన్నా తింటమే మంత్రం అయితే వాళ్ళందరూ అడవిలో రాలిపోయారుగా. ఎవడొచ్చాడు? టన్నుల కొద్దీ మన్నా తినేసి అడవిలో చచ్చిపోయాడు ఒక్కొక్కడు. ఎన్ని పూరేలు తినేసాడు, చచ్చిపోయాడు. వంతుకు గంతేసినట్టుగా దేవుని వాక్యంతో నీ అనుబంధం ఉందా? లేకపోతే వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా, ఆనందిస్తున్నావా? అతడు చేయనంతకు సఫలమగును, నీటి కాలువల ఎవరు నాటబడినది ఆకు వడకి తన కాలం ముందు ఫలమిచ్చేటు వాళ్ళు. ఎన్ని ఎవడికి? చర్చికి వచ్చి హామీ అడిగి కాదు, పాస్ గారు ఈ ₹1,00,000 సేవలు వాడుకోండి. ఆహా బయలుదేరావు బాబా. ఎవరికి నా నాయన ఇవన్నీనే? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రి పొద్దున్న లేస్తే వాక్యం చదవకుండా, రాత్రి పడుకోవాలంటే వాక్యం చదవకుండా, దాని మీద ఇష్టం, మక్కువ, ప్రేమ, ఆసక్తి, అనురక్తి నీకు ఉంటే పరిగెత్తుకొచ్చేది ఆశీర్వాదాలను కలబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. దివారాత్రులు చదివితే, చదవాలంటే దివారాత్రులు అదే పని మీద ఉండాలని ఆనందించాలి. అది నచ్చకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేవు.